హాయ్ ఆల్, నమస్కారం. నా పేరు లావణ్య. శ్రీశక్తి పిరమిడ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మన గురువైన పత్రిజీ సార్‌కి, స్వర్ణమాల పత్రియమ్మకి నా ధ్యానాభివందనాలు. ఈ జూమ్ సెక్షన్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి, ఈ సెక్షన్‌ని వీక్షిస్తున్న అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనము అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం జరుగుతున్న 11 రోజుల ధ్యానంలో ఇవాళ 6వ రోజు. మనందరితో ధ్యానం చేపించడానికి సాంబశివరావు గారు తెనాలి నుండి సిద్ధంగా ఉన్నారు. సార్, సాంబశివరావు గారు, వెల్కమ్ టు పిరమిడ్ సార్. ఓవర్ టు యు సార్. నమస్తే సార్, ఓవర్ టు యు. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వాయిస్ క్లియర్గా ఉందండి? వాయిస్ ఓకే. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క ఏకైక కోరిక అహింసాయుత భూమాత సాక్షాత్కారము. ఇది ఇప్పుడు వచ్చిన ఇది కాదండి. ఎన్నో జన్మల క్రితంలో ఈ భూమిని ఇంటర్గెలాక్టిక్ ఫెడరేషన్ మెంబర్షిప్లో చేర్చడానికి ఫైల్ పెడితే అది ఎవరు యాక్సెప్ట్ చేయకుండా ఫైల్ మీ భూమి మీద ఉన్న జనాలందరూ స్వార్థం పెరిగిపోయి ఎనర్జీని ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నారు. న్యూక్లియర్ పవర్ని ఇస్తే దాన్ని డిస్ట్రాయ్ చేసేసారు. దానివలన విశ్వంలో అనేక గ్రహాలు ఇబ్బంది పడ్డాయి. వీటి మూలాన మీకు మెంబర్షిప్ ఇవ్వను, ఫైల్ తీసి బయటపడేయండి అన్న టైంలో నేను ఈసారి ఖచ్చితంగా ఈ భూమిని అప్డేట్గా తీసుకొని అహింసాయుత భూమాత సాక్షాత్కారాన్ని నేను అందిస్తాను అని చెప్పి ఎన్నో జన్మల క్రితం తీసుకొని 1,44,000 గ్రహాల నుంచి నిష్ణాతులైన కార్యకర్తలను ఎన్నుకొని ఈ భూమి మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో జన్మ తీసుకొని ఎంతో వర్క్ చేసి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి భూమి మీద ఉన్న జీవరాశులన్నీ సమ న్యాయంతో జీవ సమతౌల్యంతో బ్రతకాలన్న ఏకైక లక్ష్యంతో పిరమిడ్ జగత్, శాకాహార జగత్ అండ్ జ్ఞాన జగత్, ఈ 3 కాన్సెప్ట్లో అంతిమ లక్ష్యం అహింసాయుత భూమాత సాక్షాత్కారం అనే ఏకైక లక్ష్యంతో పత్రిజీ గారు నడుము కట్టి మనలాంటి కార్యకర్తలు, మనం సైడ్ క్యారెక్టర్స్, మెయిన్ క్యారెక్టర్స్ 1,44,000 మందిని తీసుకొని ఆ కార్యక్రమంలో దిగ్విజయంగా పూర్తి చేసుకొని వెళ్ళిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చైతన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు అహింసాయుత భూమాత సాక్షాత్కారము. అసలు భూమాత ఏంటి? మట్టే కదా అని అనుకుంటాం. అని ధ్యానంలో లేనప్పుడు భూమి అంటే ఒక మట్టి, పనికిరాని మట్టి మన లెక్క. కానీ మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒక ఆత్మ ఎదుగుదల కావాలి అంటే ఆత్మకు ఒక శరీరం కావాలి. ఆ శరీరానికి ఆధారంగా భూమి కావాలి. మన శరీరానికి ఒక ఆత్మ ఉన్నట్టే భూమికి కూడా ఒక ఆత్మ ఉంది. మన అందరి యొక్క సంఘీభావాన్ని భూమాత కోరుకుంటుంది. ఇప్పుడు ఆ భూమాత ఇంతకుముందు 5th డైమెన్షన్లో ఉన్న భూమాత దాడిలో పడిపోయినప్పుడు మనందరి యొక్క సంఘీభావాన్ని కోరుకొని అప్లిఫ్ట్ అయి మళ్ళీ 5th డైమెన్షన్కి వెళ్ళే కార్యక్రమంలో మనందరం కూడా ఒక స్పూన్ అంత ఉడతా భక్తిగా ఎంతో కొంత మనం కూడా చేస్తున్నాం. ఆ చేసే అవకాశం ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు అహింసాయుత భూమాత సాక్షాత్కారం చేసే ఈ ధ్యానములో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన శక్తి పిరమిడ్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్లైడియన్స్ని, నక్షత్రంలోకి వాసులైన ప్లైడియన్స్ని, సిరియన్స్ని
హాస్టల్గా ఉండే ఈ భూమాత సాక్షాత్కారం ఎవరైతే కోరుకుంటున్నారో హాస్టల్ మాస్టర్లు వాళ్ళందరిని ఆహ్వానించుకొని వారి యొక్క అనుజ్ఞతో ఇప్పుడు ఈ ధ్యానం చేసుకుందాం. వారందరూ మన ఈ జూమ్ సెషన్లో ప్లైడియన్స్ మన జూమ్ సెషన్లోకి వచ్చినట్టు వాళ్ళ చైతన్యంతో మనం అనుసంధానం అయినట్టు ఊహించుకుందాం. అలా ఊహించుకుంటే వారే మనల్ని పలికిస్తారు. భూమి అని అంటే ఒకానొకప్పుడు అద్భుతమైన అందాలు చిందే గ్రహం. ఎందుకంటే ఎన్నో ఆత్మలు ఈ భూమి మీదకు వచ్చిన తర్వాతనే ఆత్మ యొక్క పరిణామ క్రమం పరిణితి బాగా ఉంటది. అలాంటిది స్వార్థము, కోపము, ద్వేషము, పగ, ప్రతీకారాలు ఇవన్నీ పెంచుకోవటం వల్ల మానవుడు ఇది కాంతి కార్యకర్తల చేతుల్లో నుంచి బ్లాక్ షర్ట్ చేతుల్లో పడిపోవటం మూలాన అది ఆ 5th డైమెన్షన్ నుంచి కిందకి దాడిలోకి పడిపోవటం మూలాన మానవుడి యొక్క శక్తి సామర్థ్యాలన్నీ నశించిపోయి అయోమయ స్థితిలో అంధకారంలో ఉన్న టైంలో మళ్ళీ భూమిని అప్లిఫ్ట్ చేయడానికి వచ్చే ప్రయత్నంలో వచ్చిన ఈ పిరమిడ్ సొసైటీకి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఇప్పుడు ధ్యాన కార్యక్రమంలోకి నిమగ్నం అవుతాం. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరూ కళ్ళజోడు నుండి తీసేసి వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుందాం, కాళ్ళు క్రాస్ చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మనకు హాస్టల్గా ధ్యాన ప్రక్రియలో ఉన్న వాళ్ళందరినీ ఆహ్వానించుకుందాం. నక్షత్రలోక వాసులను ఆహ్వానించుకుందాం. ముఖ్యంగా ప్లైడియన్స్ని, ఆర్కటోరియన్స్ని, సిరియన్స్ని ఎవరైతే మన డిఎన్ఏ పోగుల్లో వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలని అమర్చి పెట్టారో వాళ్ళందరినీ ఆహ్వానించుకుందాం. ఆహ్వానించుకొని వారి ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని నడుపుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. భూమాత ఎంతో ఉన్నతమైన గ్రహమని, ఆ గ్రహాన్ని అందాలు చిందే గ్రహంలో జన్మ తీసుకోవాలని అనేక ఉన్నతాత్మలు ఈ భూమి మీద జన్మ తీసుకోవటానికి తహతహలాడుతూ వారి యొక్క ఆత్మ పరిణామ క్రమాన్ని స్పీడ్గా డెవలప్ చేసుకోవటానికి ఉన్న ఏకైక గ్రహము భూగ్రహము. దాన్ని అందుకోవటానికి ఎన్నో ఆత్మలు ఈ భూమి మీదకి వచ్చి ఇక్కడ ఈ మాయ అనే ఒక పొర ఛేదించుకొని భూమితో అనుసంధానమై భూమి యొక్క ఆత్మని తను డెవలప్ అవుతూ భూమి యొక్క ఆత్మను డెవలప్ చేసుకుంటూ ముందుకు సాగే అందరు పిరమిడ్ మాస్టర్లకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధ్యానంలో కూర్చుందామండి. శ్వాసను గమనిస్తూ 2 కనుబొమ్మల మధ్యలో మనసుని కేంద్రీకరించి సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ శ్వాస మనసు ఏకమై 2 కనుబొమ్మల మధ్యలో నిశ్చలమైనప్పుడు ఆ నిశ్చల స్థితిలో మనసు ఆలోచన రహిత స్థితికి చేరి శ్వాసతో అనుసంధానమై సూక్ష్మ నాడిలో నిలిచిపోయిన స్థితే ధ్యాన స్థితి. ఆ ధ్యాన స్థితిలో మనకి విశ్వము నుంచి అపారమైన శక్తి, విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలోనికి బ్రహ్మరంధ్రం ద్వారా ధారాళంగా ప్రవాహం జరుగుతుంది. అలా ప్రవాహం జరిగిన విశ్వశక్తిని మన శరీరము పూర్తిగా వినియోగించుకొని దాన్ని స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, అనుభూతి శరీరము, ఆనంద శరీరాల్లో నడుపుకొని మిగిలిన శ్వాసని, మిగిలిన శక్తిని మన యొక్క పాదాల ద్వారా భూమాతకు అందిస్తున్నట్టు ఊహించుకుందాం. విశ్వమయ ప్రాణశక్తిని అపారంగా తీసుకొని మన శరీరంలోని
నాడీ మండల వ్యవస్థలో నడుపుకొని స్థూల సూక్ష్మ శరీరాల్లో నింపుకొని అనుభూతి శరీరము ఆనంద శరీరాల్లో నింపుకొని మిగిలి ఉన్న శక్తిని భూమాతకు అందించటం అనేది ప్రతి పిరమిడ్ మాస్టర్ చేయవలసిన పని, చేస్తున్న పని. ఎందుకంటే ఈ పని చెయ్యాలనే ఉద్దేశంతోనే మనం అక్కడి నుంచి ఆ 1,44,000 గ్రహాల నుంచి మనం కూడా సైడ్ క్యారెక్టర్గా కానీ మెయిన్ క్యారెక్టర్ కానీ పత్రిజీ గారికి అగ్రిమెంట్ అయి వచ్చి ఈ జన్మ తీసుకున్న వ్యక్తులం కాబట్టి ఈ పిరమిడ్ సొసైటీలో అడుగు పెట్టగలిగాం. అందుకనే పత్రిజీ గారు మన సంబోధించేటప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ కో క్రియేటర్స్ అని అంటారే కానీ శిష్యులారా కానీ శిష్య పరమాణువులని కానీ ఏది సంబోధించరు. ఆయన ఏదో ఉన్నతంగా ఉన్నాను మీరందరూ తక్కువ అని సంబోధించరు. అందరూ ఫ్రెండ్స్, అందరూ మాస్టర్సే అని అంటున్నారంటే అక్కడ ఉన్నత లోకాల్లో అందరము కలిసే వచ్చాం కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ అనే మాటనే వాడతారు. కాబట్టి మనం చేయాల్సిన పని విశ్వము నుంచి అపారంగా దిగుతున్న విశ్వమయ ప్రాణశక్తిని మనలోకి తీసుకొని మనం వినియోగించుకొని అన్ని శరీరాల్లో స్థూల సూక్ష్మ శరీరాలు, అనుభూతి ఆనంద శరీరాల్లో వినియోగించుకొని మన ద్వారా భూమాతకి అందిస్తున్నాము అనే ఒక ఊహతో ఈ ధ్యానం చేద్దాం. అపారమైన శక్తి నిలువుగా మన శరీరాన్ని తలలో నుంచి చీల్చుకొని శరీరం మొత్తం వ్యాపిస్తున్నట్టు ఊహించుకుందాం. విశ్వమయ ప్రాణశక్తి, విద్యుత్ అయస్కాంత తరంగాల శక్తి మన శరీరాన్ని తల భాగంలో ఉన్న బ్రహ్మరంధ్రం ద్వారా చీల్చుకొని అపారంగా శరీరం మొత్తం వ్యాపిస్తున్నట్టు ఊహించుకుందాం. ఊహ కాదు, నిజమే అది. దాన్నే మనం విజువలైజేషన్ చేద్దాం. దాన్ని మనం మనోనేత్రంతో వీక్షిద్దాం. అపారమైన శక్తి మన శరీరంలో ప్రవాహం జరుగుతుంది. నాడీ మండలంలో తిరుగాడుతుంది. నాడీ మండలంలో ఉన్న కర్మల యొక్క అడ్డంకులను తొలగించే క్రమంలో మన శరీరములో తల బరువుగా అయినట్టుగా కానీ, నుదుటి భాగం మొద్దుబారినట్టుగా కానీ, ముఖం మీద చీమలు దోమలు పాకుతున్నట్టుగా కానీ, లేదా ఒక పిన్నుతో గుచ్చుతుంటే ఎలా ఉంటుందో సున్నితమైన ప్రదేశంలో అలా అనిపించటం కానీ, మెడల దగ్గర మెడ నరాలు లాగుతున్నట్టు నొప్పులుగా కానీ, వీపు భాగములో నడుము దగ్గర కానీ, మోచేతులు మోకాళ్ళ దగ్గర కానీ నొప్పులు రావటం, పొట్ట భాగంలో ఎక్కడైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ ఎక్కువైనట్టు ఉండటం, గ్యాస్ కనుక ఉంటే గ్యాస్ ఎక్కువైనట్టు ఉండటం, సైనోసిస్ ఉంటే సైనోసిస్ ఊపిరి ఆడనట్టు ఉండటం, లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉంటే లంగ్స్ బెగేసినట్టు ఉండటం, అట్లా డైజెషన్ సిస్టంలో ఏదన్నా ప్రాబ్లం ఉంటే అవన్నీ ఇప్పుడే ఇబ్బంది పెడుతున్నట్టు ఉండటం, ఇవన్నీ లక్షణాలు విశ్వమయ ప్రాణశక్తి మనలోకి ప్రయాణం అయినప్పుడు శరీరం మీద జరిగే రకరకాలైన సిమ్టమ్స్. అలానే దురదగా ఉండొచ్చు, కళ్ళెమ్మటి, ముక్కులెమ్మటి, నోటెమ్మటి నీటి చుక్కల్లాగా పడవచ్చు, ఏ కారణం లేకుండా నవ్వాలనిపించవచ్చు, అట్లానే ఏ కారణం లేకుండా ఏడవాలనిపించవచ్చు. ఇవన్నీ ధ్యానములో వారి యొక్క శరీర తత్వాలను బట్టి ఉండే లక్షణాలు. ఏదో ఒకటి మనకు కూడా ఉంటుంది. కరెంట్ షాక్ కొట్టినట్టుగా కానీ, ఒక తెల్లని కాంతి శరీరం మొత్తం వ్యాపిస్తున్నట్టుగా కానీ ఉండొచ్చు. ఏది వచ్చినా దాన్నే అబ్జర్వ్ చేసుకుంటూ మనలోకి మన ప్రయాణం. భూమాత ఆకాంక్షిస్తుంది
అహింసాయుత భూమాత సాక్షాత్కారం కావాలి. ఎందుకంటే ఇంతకు ముందు ఫిఫ్త్ డైమెన్షన్ ఉన్నప్పుడు హింస అనే మాటకు అర్థం లేదు అక్కడ. ఎప్పుడైతే మానవుడిలో స్వార్థం పెరిగిందో, మానవుడిలో కక్షా కార్పణ్యాలు పెరిగినవో, అప్పుడు భూమాత తన శక్తిని వదులుకొని కిందకు పడిపోయిన భూమాతని మళ్ళీ మనం చేతులు అడ్డం పెట్టి అప్లిఫ్ట్ చేసే ప్రయత్నంలో మనము ఆ భూమాతకి శక్తిని అందించి, భూమాతకు కూడా ఒక ఆత్మ ఉంటుందని, ఆత్మ అభ్యుదయానికి మనం కృషి చేస్తున్నామని ఊహించుకుంటూ ఆ శక్తిని మనం అందిస్తున్నట్టు ఊహించుకున్నాం. విశ్వం నుంచి అపారంగా దిగుమతి అవుతున్న శక్తిని మనం స్వీకరించి మన ద్వారా భూమాతకు అందిస్తున్నట్టు, భూమాత మనతో అనుసంధానమై మన ఎదుగుదలని తను సంతోషిస్తూ భూమాత కూడా ఎదుగుతున్నట్టు ఊహించుకుందాం. మనందరం భూమాతకి సంతానం లాంటి వాళ్ళం, పిల్లలు లాంటి వాళ్ళు. పిల్లలు తప్పు చేసినప్పుడు ఆ భూమాత చాలా రోజులు ఓపిక పట్టింది, ఇంకా ఓపిక పడుతుంది, చెప్పి చూస్తుంది. కానీ మానవుడు విననప్పుడు ఆ మానవుల్ని ఎలా దారిని పెట్టుకోవాలో భూమాతగా తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. ఒక్క నిమిషములో కొన్ని వేల మందిని, కొన్ని లక్షల మందిని జీవ సమాధి చేయగలదు. కొన్ని లక్షల మందికి ఆశ్రమని వదిలించగలదు. ఆ భూమాతని కష్టపెట్టకుండా పూర్వం రోజుల్లో భూమిని దున్నాలన్నా భూమికి నమస్కారం చేసుకొని పర్మిషన్ తీసుకొని, అమ్మా నాకు ఆహారానికి 4 విత్తనాలు వేసుకుంటున్నాను, దాన్ని పండించి నాకు అందించమ్మా, నీ యొక్క పొట్టను చీలుస్తున్నానని ఒక రకమైన గ్రాటిట్యూడ్ని అక్కడ అమలు చేసి అడిగి, తన తల్లిని ఎలా అయితే అమ్మా ఇది పెట్టు అని అడుగుతామో అలా అడిగి చేసినప్పుడు ఆమె ఎంతో సంతోషించి, మనం ఒక విత్తనం వేస్తే 100 విత్తనాలు మనకి రిటర్న్గా అందించే స్థితి నుంచి ఈరోజు భూమి సారమంతా లాగేసి భూమిలో ఎలాంటి లేకుండా అన్ని రకాలైన తూట్లు పడిసి ఇబ్బందులు పెడుతుంటే, ఈ యొక్క మానవుని సరిచేయటానికి భూకంపాల రూపంలోను, సునామీ రూపంలోను, వాల్కెనో బ్లాస్ట్ అవ్వటము, లేకపోతే సముద్రాలు తిరగబడటం కానీ, పారే నదులు ఒక్కసారి ఆగిపోవటము, తన యొక్క డైరెక్షన్ మార్చుకొని వేరే ప్లేస్కి వెళ్ళిపోవటము, ఆ యొక్క హింస ఎక్కువైన ప్లేసుల్లో నుంచి మార్చుకొని వేరే ప్లేస్కి వెళ్ళటం, ఇవన్నీ భూమాత తన బిడ్డల్ని సరిచేయటానికి చేసే కార్యక్రమంలాగా మనం గమనించుకుంటే, ఎప్పుడు కూడా ఈ భూమి మీద జీవ సమతౌల్యాన్ని భూమాత తన శక్తి మేరకు కాపాడుతుంది. మానవుడు ఎంత డిస్ట్రక్షన్ చేస్తున్నా కానీ భూమాత కాపాడుతుంది. ఇది మనం గమనించుకొని ఆ భూమాతకి సహాయం చేయటానికి వచ్చిన ఈ పిరమిడ్ మాస్టర్స్ అనే కార్యకర్తలు ఎంతో పూనిగ్గా, ఎంతో వర్క్ చేస్తూ భూమాతని తన 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్ లో తీసుకెళ్లే క్రమములో ఆఖరి మెట్టు మీద ఉన్న భూమాత మీద న్యూక్లియర్ వెపన్స్ ని వినియోగించడానికి రెడీ అవుతున్న యాంటీ ఎలిమెంట్స్ అన్నిటినీ ఒక చూపు చూస్తూ జాగ్రత్త పడుతూ పాజిటివ్గా ఉన్న కాంతి కార్యకర్తలు దాన్ని నిలువరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఆఖరి మెట్టు మీద ఉంది 5th డైమెన్షన్కి వెళ్ళడానికి. ఇప్పుడు మన యొక్క బలాన్ని కోరుకుంటుంది, మన యొక్క అండను కోరుకుంటుంది భూమాత. ఎప్పుడైతే మానవుడు హింసను వీడుతాడో అప్పుడు మానవుడి యొక్క జీవితం బ్రహ్మాండంగా ఉంటుందని లైడియన్స్ చెప్తారు. హింస చేసిన వాళ్ళు మానవుడి జీవితంలో ఎలాంటి సుఖము, శాంతి ఉండదు. ఎప్పుడు ఏదో ఒక భయంతో కొట్టుమిట్టాడుతాడు. ప్రకృతి భయం కావచ్చు,
అది మానవుడు చేసే కృత్యాల వలన భయం కావచ్చు, గవర్నమెంట్ వలన భయం కావచ్చు, యుద్ధాల వలన భయం కావచ్చు, కారు చిచ్చు వలన భయం కావచ్చు, ఏదో ఒక భయంతో ఎప్పుడు కొట్టుమిట్లాడతాడు. మానవుడు తన యొక్క హింసను గనక మానుకోకపోతే ఇవన్నీ జరుగుతానే ఉంటాయని ప్లైడియన్స్ స్పష్టంగా సుస్పష్టంగా చెప్పున్నారు. అందుకని వాళ్ళు ఏం చెప్పారంటే మానవుడు మాంసాహారాన్ని మానేయాలి, ఇమీడియట్ గా మానేయాలని స్పష్టం చేశారు. ఎందుకు అనంటే మాంసం కోసం పెంచిన జంతువులు అధిక క్రోమోజోములు ఇచ్చి వాటి యొక్క గ్రోత్ ని ఫాస్ట్ గా డెవలప్ చేసే ఉంటే ఆ అధిక క్రోమోజోముల యొక్క అవశేషాలు ఆ జంతు శరీరంలో ఉండి ఆ అదే మాంసం ఈ మానవుడు తిన్నప్పుడు ఈ మానవుడు కూడా తక్కువ రోజుల్లోనే ఎక్కువ గ్రోత్ అయ్యి తొందరగా తన జీవితాన్ని ముగించాల్సి వస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ యొక్క జంతువుల్ని పెంచేవాళ్ళు ప్రేమగా పెంచరు. ఆ జంతువుల్ని కఠినంగా చాలా హార్ష్గా వాటిని హ్యాండిల్ చేస్తూ డబ్బు మీద వ్యామోహంతో విపరీతమైన హింసతోటి వాటిని పెంచుతూ ఉంటారు. ఆ హింస అది ఆ శరీరంలో ఉండి అది మనని కబళించేస్తుంది. మూడోది, అది చనిపోయేటప్పుడు వదిలిన భయంకరమైన ప్రకంపనాలు ఆ జంతు శరీరంలో ఉండి అది మనం ఆహారంగా స్వీకరించినప్పుడు ఆ భయం యొక్క ప్రకంపనాలు, ఆ యొక్క భీతి యొక్క ప్రకంపనాలు, చేతగానితనం యొక్క ప్రకంపనాలు మన యొక్క శరీరంలో నిండిపోయి మనం కూడా మాంసాహారం ఎవరైతే తింటారో ఎక్కువగా భయానికి లోనవుతారు, ఎక్కువగా ఆందోళన పడుతూ ఉంటారు, ఎక్కువగా ఒక స్థిమితత్వం లేకుండా ఉంటారు. అందుకని మాంసాహారాన్ని ముఖ్యంగా త్యజించండి అని ముక్కుసూటిగా చెప్పారు ప్లైడియన్స్. నక్షత్రంలో ఉపవాసులు ముక్కుసూటిగా చెప్పేశారు. మానవుడు ఎప్పుడైతే హింసను విడనాడుతాడో అప్పుడు ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తాడు. అప్పటి వరకు ఎన్ని చేసినా, ఎంత చేసినా, ఎంత డెవలప్మెంట్ ఉన్నా మానవుడి మనసులో ఎప్పుడు ఏదో ఒక భయం, అది యుద్ధ భయం కావచ్చు, కరోనా లాంటి భయం కావచ్చు, ఏదన్నా వాల్కనోస్ అంటే అగ్ని పర్వతాలు పేలిన ఇది కావచ్చు, కార్చిచ్చు భయం కావచ్చు, ఏదో ఒకటి వర్షాలు, అధిక వర్షాలు, తుఫాన్లు భయం, సునామీ భయం కావచ్చు, మానవుడి తప్పిదం వలన వచ్చే భయాలు కానీ, గవర్నమెంట్ తప్పిదాల వలన వచ్చే భయాలు కానీ, యుద్ధ భయాలు కానీ, ప్రకృతి భయాలు కానీ, ఏదో ఒక భయం ఎప్పుడు వెంటాడుతూనే ఉంటది. అందుకని మానవుడు హింసని విడనాడండి అని చెప్పాడు. ఎప్పుడైతే హింసను విడనాడుతారో అప్పుడు ఆ మానవుడి యొక్క జీవితము అద్భుతంగా ముందుకు సాగుతుంది. అందరి మానవుల యొక్క జీవితం అట్లా అద్భుతంగా ముందుకు సాగినప్పుడు ఆ తల్లి మనసు కూడా, ఆ తల్లి కూడా తన బిడ్డలు గనక ఆనందంగా ఉంటే తల్లి కూడా ఆనందపడుతుంది. అదేవిధంగా భూమి మీద ఉన్న మానవులందరూ హింసను మారినప్పుడు, హింసను వీడినప్పుడు తను ఆనందంగా తన యొక్క ప్రయాణాన్ని చేసుకుంటది అని ఆ లైడియన్స్ సెలవిచ్చారు. అంటే హింసని వీడాలి, హింసని వీడితేనే ఈ యొక్క భూగ్రహానికి ఆ యొక్క ఈ వెనుకటి ఇంతకు పూర్వమైన యొక్క శక్తి సామర్థ్యాలు, ఇంతకు పూర్వమైన యొక్క అదృష్టము అవన్నీ వస్తవి. భూమి మీద ఉన్న జనులు కూడా అంత గొప్పగా తయారవుతారు. వారి యొక్క దూరదృష్టి, దివ్య శ్రవణము, లెవిటేషన్, ఇవన్నీ శక్తులు మానవుడికి ఉన్నాయి. రాబోయే జన్మల్లో ఏ తల్లి గర్భంలో జన్మిస్తారు అనేది కూడా ముందుగానే తెలిసేంత శక్తులు ఉన్నవి. ఒక సంకల్పం చేత ఏదైనా సృష్టించుకునే శక్తి ఉన్నది. ఆ శక్తులన్నీ ఇప్పుడు కోల్పోయాము. కేవలం హింస చేయటం వలన. హింసను మానండి. భూమి యొక్క అహింసాయత, భూమాత సాక్షాత్కారానికి తోడ్పడండి. ఈ స్లోగన్ తోటి మన పిరమిడ్ మాస్టర్లందరూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న వారందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ముందుకు సాగుతాం. ఎంతో ఉన్నతమ భూమిని
భూమి అన్న మన శరీరం అన్న ఒకటి. భూమి ఎన్నో జంతువులకి, ఎంతో జీవజాలానికి ఆశ్రమిస్తున్నట్టే మన శరీరం కూడా ఎన్నో రకాల సూక్ష్మజీవులకి నిలయంగా మారి ఉంటది. అలా ఎన్నో రకాల సూక్ష్మజీవులు ఈ శరీరంలో ఆనందంగా తిరుగుతున్నట్టే భూమి మీద అన్ని జీవులు కూడా ఆనందంగా తిరగాలి. ఏ ఒక్క జీవి ఇబ్బంది పడ్డా భూమాత తట్టుకోలేదు. తన బిడ్డలను తను సంపుకొని తినలేదు అని చెప్తున్నారు. ఒకసారి నాకు ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్తాను ఈ సందర్భంగా. బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారు ప్రత్యక్షమై, ఆమె ఒక నీలంపాటి లక్ష్మీ అమ్మవారి రూపంలో ప్రత్యక్షమై, ఆమె చిన్న 11 ఏళ్ల బాలికగా ప్రత్యక్షమయ్యారు. ఏమ్మా ఏంటి మీరు చూస్తుంటే ఇంత లావణ్యంగా ఉన్నారు, ఇంత అందంగా ఉన్నారు, ఇంత సౌకుమార్యంగా ఉన్నారు. మీ గుడి దగ్గర అంత బలి ఎందుకు చేపిస్తున్నావమ్మా అని అడిగితే, దానికి నాకేం సంబంధం లేదు. అది మీ మానవులు వారి ఆనందం కోసం చేసుకుంటున్నారు. వారి కోసం వారు చేసుకుంటున్నారు గానీ నాకేమి సంబంధం లేదు. అదేంటమ్మా మీకే కదా పెడుతుంది. ఆ బలి ఇచ్చిన జంతువుల యొక్క రక్తము, మాంసం అది మీకోసం మీకు నివేదన చేయటానికే కదా ఇట్లా చేస్తుందంటే, నేనేమన్నా అడిగానా వాళ్ళని? నా బిడ్డలను నేను కోసుకొని తింటానా? అందరూ నాకు బిడ్డలతో సమానమే. ప్రతి జీవి భూమి మీద ఉన్న ప్రతి జీవి నాకు బిడ్డలతో సమానమే. నేను అలాంటివి చెయ్యను అనంటే, ఆ విషయం మానవులుగా చెప్పవచ్చు కదమ్మా అనంటే, ఈ భూమి మీద ఒకళ్ళ విషయాల్లో ఒకటి ఇది స్వతంత్ర సంకల్ప సీమ. ఎవరి ఇష్టం వాళ్ళు వచ్చినట్టు నడుచుకుంటారు. ఇక్కడ ఎవరి విషయాల్లో ఎవరు జోక్యం చేసుకోకూడదు. ఇది ఈ భూమి యొక్క న్యాయ సూత్రము. అందుకని మేము చెప్పే అధికారం లేదు. మమ్మల్ని అడిగితే మేము చెప్తాం గానీ, మమ్మల్ని అడగకుండా వాళ్ళు చేసుకున్నప్పుడు మేము చెప్పకూడదు. ఇది ఎట్లమ్మా? ఇది మరి ఎట్లా ఆగిద్దంటే, మానవులే తెలుసుకోవాలి. వాళ్ళే హింసను మానాలి. మాకు సంబంధం లేదు అనంటే, ఆ గుడి దగ్గర మెడిటేషన్ చేయటానికెళ్తే 5 నిమిషాల్లో కింద కట్టెల బొగ్గు పొయ్యి మీద కూర్చోబెట్టి లేపేసింది. ఒక 10 మంది వెళ్లి మెడిటేషన్ చేయాలని. అంటే అంత యాంటీ వైబ్రేషనల్ శక్తి అక్కడ. ఈ ఆత్మలు భూమిలో ఉండి, ఈ ఆత్మలన్నీ అక్కడ తిరుగుతూ చనిపోయిన జంతువుల యొక్క ఆత్మలన్నీ, కట్ చేయబడిన జంతువుల యొక్క ఆత్మలన్నీ అక్కడే తిరుగుతూ, ఏ పాజిటివ్ ఎనర్జీ వచ్చినా గానీ అక్కడి నుంచి బయటికి పంపలేక, ఆ ఆ నెగెటివ్ ఎనర్జీ అక్కడ ఫార్మేషన్ అయ్యి, అక్కడికెళ్ళిన ప్రతి మానవుడికి ఏదో ఒక బలి ఇవ్వాలి, ఏదో ఒకటి దాన్ని బలి ఇవ్వాలనే ఆలోచనతోటే, మొక్కు అంటేనే బలి ఇవ్వటం అనే లెక్కలోనే కొన్ని వేల జంతువుల్ని ప్రతి వారము అక్కడ నరకబడతా ఉంటాయి. అది వాళ్ళ వల్ల కూడా కాదు. ఏ దేవత అయితే అంగీకరిస్తానని మనం అనుకుంటున్నాము. వారి వల్ల కూడా ఆపటం వారి వల్ల కూడా కాదు. అది ఒక్క బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి వల్లే అయింది. ఎన్నో ఎన్నో ఈ బలి దానాలు చేసే దగ్గరకెళ్ళి మన పిరమిడ్ మాస్టర్లు వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి అలా ఆపిన చాలా సార్లు, చాలా తిరునాళ్ళలో గాని, చాలా గుడుల్లో గాని ఆపి ఎన్నో జంతువుల యొక్క జీవితాన్ని దాని యొక్క ప్రణాళిక ప్రకారం నడిచేటట్లు చేసిన పిరమిడ్ మాస్టర్లందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక్క పావుగంట సేపు ఎలాంటి అంటే, భూమి ఆత్మ సాక్షాత్కారం అంటే, అహింసాయుత ఆత్మ సాక్షాత్కారం అంటే, ప్రతి మానవుడు హింస చేయకుండా ఉండటమే. అందుకే పిరమిడ్ మాస్టర్లు వచ్చారు. తెలియని వాళ్ళకి తెలియచెప్పుతూ, వారిలో జ్ఞానం కలిగిస్తూ, హింసని మానిపించే మానవ లక్షణాలైన ప్రేమ, దయ, కరుణ, జాలి, మెచ్చుకోలుతనము, కృతజ్ఞత భావాన్ని వాళ్ళలో పెంపొందించగలిగితే, ప్రతి మానవుడు కూడా హింసని విడనాడుతాడు. అదే పిరమిడ్ సొసైటీ గురువు గారైన పత్రిజీ గారి యొక్క అంతిమ లక్ష్యము. దానికోసము బాటలు వేసి, దానికోసం ప్లాట్‌ఫార్మ్ ఏర్పాటు చేసి,
ఆయన ఇంకొక లోకములో, ఇంకొక తలములో వర్క్ చేయటానికి వెళ్ళి, మళ్ళీ కొద్ది రోజుల్లోనే 25 సంవత్సరాల వయసున్న బాడీలో ఎంటర్ అయి వస్తానని ఒక మెసేజ్ ద్వారా వచ్చిన సూర్యుడి నుంచి వచ్చిన మెసేజ్ ద్వారా మనందరికి తెలుసు. అలా రావటానికి సైంటిఫిక్‌గా కూడా ఆధారాలున్నాయి. మన పురాణాల్లో అనేక రకమైన వాంగ్మయంలో కూడా అట్లా వచ్చిన వారు ఉన్నారు. సైన్స్ ప్రకారంగా కూడా ఉన్నవి. అలానే మన పత్రిజీ గారు కూడా 25 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తిలాగా మనతో పాటు వర్క్ చేయటానికి మళ్ళీ వస్తారు. ఎప్పుడు వస్తారనేది కూడా చెప్పారట. కానీ అది మనకింకా డిస్క్లోజ్ చేయలేదు. అది కూడా వస్తుంది. దాన్ని మనం బిలీవ్ చేస్తూ, ఆయన ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కళ్ళు 2022 జూలై 24 ముందు కంటే 2022 జూలై 24 తర్వాత పత్రిజీ గారు చైతన్యంతోటి అందరూ పిరమిడ్ మాస్టర్లు పత్రిజీ గారు అంత వర్క్ చేస్తున్న పిరమిడ్ మాస్టర్లందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మనం ఒక పావుగంట ఒక సంకల్పం పెట్టుకొని ప్రతి ధ్యాని విశ్వం నుంచి వస్తున్న అపారమైన శక్తిని అపారంగా తీసుకొని భూమాతకు అందించాలి. భూమాత ఆ శక్తితోటి నడుస్తూ ముందుగా ఈ షార్ట్ పీరియడ్‌లో 2032 కల్లా ఫిఫ్త్ డైమెన్షన్‌కి వెళ్ళాలని ఒక టార్గెట్ పెట్టుకున్న ఆ కార్యక్రమాన్ని పూర్తిగా మనందరి సహాయ సహకారాలతోటి అమలు జరగాలని సంకల్పించుకొని ప్రతి పిరమిడ్ మాస్టర్ ప్రతిరోజు ధ్యానం చేసేటప్పుడు అపారమైన శక్తి భూమి మీదకి విడుదలవుతున్న పై తలాల నుంచి ఎన్నో నక్షత్రలోక వాసులు వారి స్పేస్ షిప్పుల్లో నుంచి మన భూమి పైన లంగరేసుకొని అక్కడి నుంచి వాళ్ళు పంపించిన విశ్వమయ ప్రాణశక్తి వాళ్ళ యొక్క శక్తులన్నిటినీ క్రోడీకరించుకొని జ్ఞానము, శక్తి, ప్రేమ తరంగాలతో మిక్స్ అయి వచ్చే శక్తిని ప్రతి శరీరం తీసుకొని దాన్ని వినియోగించుకొని భూమాతకు అందించే కార్యక్రమే మనం చేయాలి. ఎవరి పని వాళ్ళు చేయాలి. దీనిలో అందరూ సమానమే. ఎవరు ఏ పని చేసినా సమానమే. ఒక అమాయకుడికి ధ్యానం చెప్పడం ఎంత ఇంపార్టెంటో, కొన్ని వేల మందికి ధ్యానం చెప్పడం కూడా అదే ఇంపార్టెంట్. ఇక్కడ నంబర్ కాదు, ప్రతి మానవుడి యొక్క చైతన్యాన్ని మార్పు చేయటం చేయాలి. అదే కార్యక్రమంలో ఉన్న పిరమిడ్ మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగనే ఒక్క ఇమాజినేషన్ చేసుకొని ఎన్నో శక్తులు మనలోకి ప్రవాహం జరుగుతున్నాయి. అవన్నిటిని మనము భూమాతకు అందిస్తున్నామని సంకల్పించుకొని తద్వారా ఆ శక్తితోటి భూమాత తన యొక్క ప్రయాణాన్ని ఫిఫ్త్ డైమెన్షన్‌కి ఈజీగా ఈ హింస లేని మానవుల్ని తయారు చేసుకొని, హింస లేని మానవులతోటి ఫిఫ్త్ డైమెన్షన్‌కి వెళ్ళిపోవాలని సంకల్పించుకొని, ఇప్పుడు మనం ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఎలాంటి గైడెన్స్ ఉండదు. ఒక 10 మినిట్స్ ఆ కాంతిని గమనిద్దాం. మనోనేత్రంతో కాంతి మన శరీరం ద్వారా వెళ్తుందన్నట్టు, భూమాతగా తీసుకుంటున్నట్టు, అది మన కళ్ళతో అంటే మన మనోనేత్రంతో చూస్తున్నట్టు ఊహించుకుందాం. 10 మినిట్స్.
దివి నుంచి భూమికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులైన ధ్యానమిత్రులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. కాంతిని అట్లనే గమనిస్తూ ఇప్పుడు చక్రాల్లో కాంతి ప్రవాహం జరుగుతున్నట్టు ఊహించుకుందాం. పైనుంచి మనలోకి ప్రవాహం జరిగిన విశ్వమయ ప్రాణశక్తి, విశ్వం నుంచి వెలువడుతున్న శక్తి కేంద్రాలన్నిటిలోంచి వెలువడుతున్న శక్తి మన తల భాగంలో ఉన్న సహస్ర చక్రం దాకా వచ్చి ఆగినట్టు ఊహించుకుందామండి. సహస్ర చక్రంలో ఆ శక్తి నిలబడి సహస్ర చక్రంలో ఉన్న 1000 రేకుల పద్మాన్ని 1000 రేకుల పద్మంలో ప్రసరిస్తూ ఆ పద్మం వికసించి వైలెట్ కలర్ షేడ్ని వెదజల్లుతున్నట్టు హైయెస్ట్ ఎనర్జెటిక్ పాయింట్ వైలెట్ కలర్ యొక్క ఆర్కిటూరియన్ యొక్క కాంతి వైలెట్ కలర్, ఆ వైలెట్ కలర్ యొక్క షేడ్ని ఆ మన సహస్ర చక్రంలో ఉన్న 1000 రేకుల కమలం విప్పారుతూ శక్తిని విప్పారుతూ ఆ యొక్క షేడ్ని వెదజల్లుతున్నట్టు ఊహించుకున్నాం. అపారంగా మనలో దిగుమతి అవుతున్న విశ్వమయ ప్రాణశక్తి అక్కడి నుంచి ఆజ్ఞా చక్రంలోనికి ట్రాన్స్ఫర్ అయినట్టు ఊహించుకున్నాం. దాని కిందనున్న సహస్రంలో కిందనున్న ఆజ్ఞా చక్రం 2 కనుబొమ్మల మధ్యలో ఉన్న ఆజ్ఞా చక్రంలోనికి వచ్చి 2 రేకుల పద్మాన్ని వికసింపజేసినట్టు 2 రేకుల పద్మము వికసించి ఇండిగో కలర్, మబ్బు కలర్, ఇండిగో కలర్ లైట్ మబ్బు కలర్, ఇండిగో కలర్ని ఫోకస్ని వెదజల్లుతున్నట్టు ఊహించుకుందాం. అగ్నాచక్రానికి అనుసంధానమై ఉండే ఈఎన్టి కన్ను, ముక్కు, చెవి ఈ భాగాలకి సంపూర్ణంగా శక్తి అందుతున్నట్టు ఊహించుకుందాం. సహస్ర చక్రము అగ్నాచక్రాన్ని నింపి ఇంకా దిగువన ఉన్న విశుద్ధ చక్రం గొంతు భాగంలో ఉన్న విశుద్ధ చక్రానికి ఆ శక్తి ప్రవాహం జరుగుతున్నట్టు ఊహించుకుందాం. విశుద్ధ చక్రములో 16 రేకుల పద్మము బ్లూ కలర్ ఎనర్జీ తోటి వికాసం చెందుతున్నట్టు ఊహించుకుందాం. బ్లూ కలర్ ఎనర్జీ తోటి వికాసం చెంది గొంతు భాగంలో ఉన్న స్వరపేటిక, థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్రంథుల్ని యాక్టివేట్ చేస్తున్నట్టు ఊహించుకున్నాం. 16 రేకుల పద్మము బ్లూ కలర్ ఎనర్జీ తోటి విప్పారి బ్లూ కలర్ ఎనర్జీని అక్కడ షేడ్ లో ప్రకటింపజేస్తున్నట్టు ఊహించుకున్నాం. ఇంకా విశేషంగా మనలోకి ప్రవాహం జరుగుతున్న విస్మయ ప్రాణశక్తి విశుద్ధ చక్రం నుంచి హృదయ స్థానంలో ఉన్న అనాహత చక్రానికి ప్రయాణమైనట్టు ఊహించుకున్నాం. అనాహత చక్రములో 12 రేకుల పద్మము ఆకుపచ్చ రంగులు, లేత ఆకుపచ్చ రంగులు షేడుని 12 రేకుల పద్మము వికసించి ఆ వికాసములో సాక్షాత్ జ్ఞాన సరస్వతి దేవి కూర్చున్నట్టు ఊహించుకుందాం. అనాహత చక్రానికి అనుసంధానమై ఉండే ఊపిరితిత్తులు, గుండె యొక్క శ్వాస యొక్క సిస్టంలో ఉన్న ప్రతి అవయవానికి శక్తి అందుతున్నట్టు ఊహించుకున్నాం. అనాహత చక్రం నుంచి ఇంకా విశేషంగా మనలోకి ప్రవాహం జరుగుతున్న విశ్వమయ ప్రాణశక్తి అనాహత చక్రం నుంచి కిందకు దిగుతూ మణిపూరక చక్రం బొడ్డు భాగంలో ఉన్న మణిపూరక చక్రానికి అందుతున్నట్టు ఊహించుకున్నాం. మణిపూరక చక్రములో 10 రేకుల పద్మము పసుపు రంగు కలరు తో విరాజిల్లుతున్నట్టు ఊహించుకుందాం. డైజెస్టివ్ సిస్టంలో ఉన్న ప్రతి అవయవము ఈ చక్రానికి అనుసంధానమై ఉంటుంది. ఆ చక్రానికి అనుసంధానమైన ప్రతి అవయవానికి శక్తి అందుతున్నట్టు ఊహించుకుందాం. 10 రేకుల పసుపు రంగు పద్మం వికసిస్తున్నట్టు ఊహించుకున్నాం. అక్కడి నుంచి విశేషంగా మనలోకి వస్తున్న విశ్వమయ ప్రాణశక్తి దాని దిగువన ఉన్న స్వాదిష్టాన చక్రము 6 రేకుల పద్మం కాషాయ వర్ణములో విరాజిల్లుతున్నట్టు
పునరుత్పత్తి అవయవాలు ప్లస్ మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రాశయం యొక్క పనితీరును మెరుగుపరుస్తున్నట్టు ఊహించుకుందాం. ఆ యొక్క సిస్టంలో ఉన్న ప్రతి అవయవానికి శక్తి అందుతున్నట్టు ఊహించుకుందాం. స్వాదిష్టాన చక్రం యొక్క రంగు కాషాయ రంగు లేదా ఆరెంజ్ కలర్ అంటారు. కాషాయ రంగు అన్న ఆరెంజ్ అన్న. అక్కడి నుంచి మూలాధార చక్రానికి ప్రవాహం జరుగుతున్నట్టు ఊహించుకుందాం. విశ్వమయ ప్రాణశక్తి మూలాధార చక్రానికి ప్రవాహం జరిగి మూలాధార చక్రములో 4 రేఖల పద్మము ఎరుపు రంగులో విరాజిల్లుతున్నట్టు మూలాధార చక్రానికి అనుసంధానమై ఉండే ఎంటైర్ సిస్టమ్ ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి అవయవం తాలూకు సిస్టమ్ మొత్తం మూలాధారం మీద ఆధారపడి ఉంది. ఆ అన్నిటికీ ఆ శక్తి ప్రవాహం అందుతున్నట్టు ఒకసారి ఊహించుకుంటూ రెయిన్బో కలర్స్, ఇవి ఇప్పుడు చెప్పినవన్నీ ఈ చక్రాలు ప్రతిబింబించేవి రెయిన్బో కలర్స్. రెయిన్బో మన శరీరంలో వెన్నెముక బారున ఒక ఇంద్రధనస్సు ఆ రంగులతో విరాజిల్లుతూ ఆహ్లాదకరంగా మన శరీరం ఉన్నట్టు, అక్కడి నుంచి ఆ శక్తి విశేషంగా మనలోకి ప్రవాహం జరిగిన శక్తి మన శరీరాన్ని 2 కాళ్ళ ద్వారా భూమాతకి అందుతున్నట్టు, భూమాత మన యొక్క శక్తిని, మనం అందించిన శక్తిని తీసుకొని తన బిడ్డ గనక తల్లికి సహాయం చేస్తే ఆ బిడ్డ సహాయాన్ని తీసుకున్న తల్లి ఎంత ఆనందపడుతుందో అంత ఆనందంతో మనకి రిటర్న్ గిఫ్ట్ గా తన యొక్క ఆశీర్వచనాన్ని అందిస్తున్నట్టు ఊహించుకుంటూ ఆఖరి 5 నిమిషాలు ధ్యానం చేద్దామండి. ఒకసారి ఇంద్రధనుస్సు కలర్స్ ను ఒకసారి ఊహించుకుందాం. పైన సహస్రంలో మొదటి రంగు వైలెట్ కలర్, రెండో కలర్ అగ్నాచక్రంలో ఇండిగో కలర్, 3 బ్లూ కలర్, 4 అనాహత చక్రములో ఆకుపచ్చ, 5 మణిపూరక చక్రములో పసుపు, 6 స్వాదిష్టాన చక్రములో కాషాయము, 7 రెడ్ కలర్ మూలాధార చక్రము. ఇంద్రధనుస్సు కలర్ ఇదే వరుసలో ఉంటాయి. అదే వరుసలో మన శక్తి కేంద్రాలు ఉన్నాయి. మన యొక్క సూర్య నమస్కారాలు చేసేటప్పుడు ఆర్ఘ్యం అని సూర్యుడికి ఎదురుగా ఇస్తాం. సూర్యుడికి ఎదురుగా నీటి బిందువులు గనక జారుతుంటే సూర్యకిరణాలు దానిలో నుంచి పరివర్తన చెంది ఆ కలర్స్ ఏర్పడతాయి. ఆ కలర్సే మన లోపల ఉన్న కలర్స్ కి జాయింట్ అయినప్పుడు మన యొక్క శక్తి సామర్థ్యాలు, ఆ చక్రం యొక్క పనితీరు, ఆ చక్రం పనితీరు సరిగ్గా ఉన్నప్పుడు మన శరీర పనితీరు అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి అని ఊహించుకుంటూ ఆఖరి 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. భూమాతకి మనము ఇచ్చే అద్దె అనుకోండి, రుణ బాకీని తీర్చడం అనుకోండి, చేసేది ఇదేనండి. ఒక పిరమిడ్ కట్టిన ఆ శక్తిని మనం అందించినట్టే, లేకపోతే ధ్యానం చేసి అపారంగా మన ద్వారా ఆ భూమాత శక్తి ఇచ్చిన భూమాత రుణం మనం తీర్చుకుంటున్నట్టే, లేదా తోటి వ్యక్తికి సహాయం చేసిన భూమాతకు సహాయం చేసినట్టే, ఒక జంతువుకు సహాయం చేసిన భూమాతకు సహాయం చేసినట్టే, ఒక మానవతా లక్షణాలు పెంపొందించే ఏ వ్యక్తికి, ఏ సమాజానికి, ఏ సంస్థకు చేసిన భూమాతకు సహాయం చేసినట్టే, మనలో మానవత్వం విలువలను పెంచుకొని చేసిన మన అందరి యొక్క ఆత్మే సమిష్టి ఆత్మగా భూమాత ఆత్మ అవుతుంది. ఆ భూమాత ఆత్మ విరాజిల్లాలంటే మన ఎవరి ఆత్మను వాళ్ళు ఉద్ధరించుకోవాలి, అహింసాయుతంగా మార్చుకోవాలి, పాజిటివ్ ఎనర్జీతో ఎప్పుడు మనం తిరగాడాలి. అప్పుడే భూమాత ఆనందంగా హాయిగా మనందరిని మార్చుకొని మనతో పాటుగా మనకు ఆ శక్తులను ఇస్తూ, పూర్వపు రోజుల్లో మానవుడికి ఏ శక్తులు అయితే ఉన్నాయో 12 చక్రాలతో విరాజిల్లేవాడు ఉంటుంది పూర్వపు రోజు. ఆ 12 చక్రాలు మళ్ళీ యాక్టివేషన్ చేసుకొని లిమిటేషన్, దూరదర్శిని, దూర శ్రవణం, ట్రావెల్, హాస్టల్ ట్రావెల్, ఇలాంటి శక్తులు అన్ని ఎన్నో
రాబోయే 3 జన్మల్లో ఏ తల్లి గర్భంలో జన్మిస్తామని, మనం ఏ కర్మల్ని మనం ఏ పనికి ఏ కర్మలని మొత్తం వివరం మొత్తం తెలిసేటట్టు అంత శక్తి, అంత జ్ఞానంతో ఉండేవాడు. అవన్నీ పోగొట్టుకున్న మనని చూసి మనం ఏర్పాటు చేసిన ఈ యొక్క అయోమయపు ప్రకంపనాల్ని ఆహారంగా స్వీకరించుకుంటున్న వారికి మనం సహాయం చేస్తాం. ఇప్పుడు అట్లా కాకుండా మనం క్లారిటీగా, తెలివిగా ఈ యొక్క మానవతా విలువను గనక ప్రకటింపజేస్తే ఈ భూమాతకి హింస లేని భూమాతని మనము కొద్ది రోజుల్లోనే చూడొచ్చు. మనం చేయాల్సిందల్లా ఆత్మ యొక్క పరిణితిని పెంచుకుంటూ మానవతా విలువల్ని ప్రస్పుష్టంగా వెదజల్లటమే మనం చేయాల్సింది. అదే పిరమిడ్ మాస్టర్ చేస్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళ చేత కూడా వాళ్ళు వినరు, అయినా కానీ చెప్పి చేయించాలి. ఆ బాధ్యత కూడా ప్రతి పిరమిడ్ మాస్టరు కి పత్రిజీ గారు చెప్పి వెళ్ళారు. అది కూడా చేయాల్సిన బాధ్యత ప్రతి పిరమిడ్ మాస్టర్ మీద ఉన్నది. అట్లా చేస్తామని మళ్ళీ ఒక్కసారి అనుకొని ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఆ శక్తిని ఆ మాతకి, భూమాతకి అందిద్దాం. భూమాత యొక్క ఆనందమే ఈ మానవుడి యొక్క ఆనందం. భూమాత యొక్క ఆనందమే సకల జీవుల యొక్క ఆనందం. సకల జీవుల యొక్క ఆనందమే భూమాత. భూమి భూమి అన్నా మన శరీరం అన్న ఒకటి. మన శరీరాన్ని మనం అత్యుత్తమంగా ప్రేమించుకోగలిగినప్పుడు భూమాతను ప్రేమించాలి. భూమాతతో అనుసంధానమైనట్టే. భూమాత ఆత్మతో మన ఆత్మ అనుసంధానమైనట్టే. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకొని మనం గనక ఎప్పుడు అదే స్పర్శతో అదే ఇదిలో గనక ఉంటే భూమాతకి భూమి మీద ఎన్నో జన్మలు ఎత్తిన ఆ రుణాన్ని ఈ జన్మలో తీర్చుకున్నవాడు మొత్తం. 5 నిమిషాలు అదే సంకల్పంతో ధ్యానం చేద్దాం. ఆ శక్తిని మనం అందిస్తున్నాం. మన యొక్క ఆ శక్తి మనలో ప్రవాహం జరుగుతున్నట్టు, మన యొక్క ఆలోచనలే కార్యరూపం దాలుస్తున్నట్టు ఊహించుకుందాం. ఏ మాట అంటే ఆ మాట కార్యరూపం దాల్చుతున్నట్టు మనం ముందుగానే ఊహించుకొని దాని ప్రకారమే నడుచుకుందాం. దాని ఎంత కష్టమైనా కార్యరూపం దాల్చిన శక్తి, కార్యరూపం దాల్చిన పనుల్లో మనం మన జీవితంలో అనుభవించటానికి ఎంత కష్టమైనా, ఎంత వర్క్ చేయాల్సి వచ్చినా దాన్ని పూనికతోటి ఎంతో ముందుండి చేసే వాళ్ళే పిరమిడ్ మాస్టర్లు. అందరూ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆఖరి 5 నిమిషాలు ధ్యానం చేసి ముగించుకున్నాం. ఆఖరి 5 నిమిషాలు. లాస్ట్ 2 minutes. ఆఖరి 2 నిమిషాలు. లాస్ట్ 1 minute. ఆఖరి 1 నిమిషం.
Last 30 seconds. Last 20 seconds. Last 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. కళ్ళు తెరవకుండా మన రెండు చేతులు తీసుకెళ్లి కళ్ళ మీద బోర్లించుకుందాం. ఒక 5 సెకండ్స్ వేళ్ళకి కళ్ళకి మధ్యలో కాంతి కిరణాలు కానీ, నక్షత్రాలు కానీ, కలర్స్ కానీ ఏదైనా కనిపిస్తే అవి లోపలికి మన శరీరంలోకి సమసిపోయే వరకు చేతులను అలానే పెడతాం. ఒక 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. చేతులు తొలగిస్తూ అరచేతులు చూసుకుంటూ వీలైనంత నెమ్మదిగా పడుతూ. ఒకసారి ఇప్పటివరకు మనం చేసిన ధ్యానానికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అట్లానే హాస్టల్ మాస్టర్స్ కి మనందరికీ గైడ్ చేసిన హాస్టల్ మాస్టర్కి, లైడియన్స్ కి, ఆర్కిటోరియన్స్ కి, సిరియన్స్ కి, ఇంకా అనేక రకాలైన నక్షత్రలోక వాసులకు అందరికీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఈ కార్యక్రమాలకు ఏర్పాటు చేసి ప్రతి నెల 11 రోజుల పాటు ఈ కార్యక్రమంలో అహింసాయుత భూమాత సాక్షాత్కారాన్ని గురించి ప్రత్యేక సబ్జెక్ట్ తీసుకొచ్చిన శక్తి పిరమిడ్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఈ ధ్యానాన్ని ఇప్పటితో ముగిస్తాం. థ్యాంక్ యూ. టైం ఎంత అయింది మేడం? టైం అవును సార్, అంటే ఇంకా 3 minutes ఉండే. ఓకే సార్. ఓకే. నాకు టైం లేదు థ్యాంక్ యూ ఇక్కడ. సో మచ్ సార్. వరకు No ఎస్టిమేషన్ problem. అట్లా తీసుకొచ్చి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా చెప్పారు. అహింసాయుత Thank you. భూమాత కోసం చేస్తున్న ఈ మెడిటేషన్ లో మీరు ఎంత ముఖ్యమైనది చెప్పారంటే, మనకు దేనికోసం చేస్తున్నామో దాని గురించి చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాస్టర్స్ మన ఇంకెవరైనా purpose అది. మీ అనుభవాలు సార్? మన పర్పస్ అదేను. మనకు తెలిసినా అవును తెలియకపోయినా దానికోసం చేయటమే. ఎగ్జాక్ట్లీ దేనికోసం చేస్తున్నామో దాని గురించి చెప్తూ చాలా బాగా చెప్పారు సార్. మెడిటేషన్ కూడా చాలా బాగా కుదిరింది. మాస్టర్స్ ఇంకెవరైనా మీ అనుభవాలను పంచుకుంటారా? సార్ నమస్తే సార్. నమస్తే మేడం. చాలా బాగా చెప్పారు సార్. అంటే భూమాత ఆనందంగా ఉంటే మనం ఆనందంగా ఉంటామనే Yes. మనం ఆనందంగా ఉంటే భూమాత ఆనందం, మన పిల్లలు ఆనందంగా ఉంటే మనం ఆనందంగా ఉంటాం. అంతే. అదే Simple సార్. logic. అమ్మ ఆనందంగా ఉంటే మనం ఆనందంగా ఉంటాం అనేది చాలా బాగా చెప్పారు. అవును. కలర్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ బాగా చేశారు. 7 కలర్స్ గురించి ఎలా భూమాతకి ఎలా మనం ఇది చేయాలనేది అవునండి. కూడా. ఏ ఊరు సార్ మీది? తెనాలి. ఓకే సార్. థ్యాంక్ యూ. తెనాలమ్మా. ఓకే సార్. హిందూ ఉందమ్మా? ఇందుమతి గారు అంటున్నారు, అడుగుతున్నారు. ఉన్నారు. ఇవాళ ఏంటంటే కర్నూలులో ప్రోగ్రామ్ అయింది కదా, అదే మేడం గారు అడుగుతున్నారు. కొంచెం ఆ ప్రోగ్రామ్ తో కొంచెం మేడం బిజీగా ఉండే. ఓకే. థ్యాంక్ యూ అమ్మా. యా. ఇంకా ఎవరైనా మీ అనుభవాలు? హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే మేడం. మాస్టర్స్ అందరికీ నమస్తే అండి. సార్ చాలా బాగుంది సార్, చాలా బాగా చేయించారండి. థ్యాంక్ యూ మేడం. సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ మెడిటేషన్ లో ఎక్స్పీరియన్స్ ఎవరన్నా అయ్యారా? చక్రాల్లో కానీ లేకపోతే మీ అంటే ఇన్వాల్వ్మెంట్ అంటే లోపలికి వెళ్ళి మన ఎనర్జీస్ అట్లా భూమికి వెళ్తున్నట్టు ఫీల్ అవటం కానీ అట్లా ఎవరికన్నా అనిపించింది? మనం పాదాల ద్వారా భూమికి అందుతున్నట్టు అట్లా ఆమె బ్లెస్సింగ్స్ మనకు వచ్చినట్టు కానీ ఏదన్నా, అంటే అది వస్తుందని కాదు, ఎవరికన్నా లింక్ అవుతారు, అట్లా ఎవరన్నా ఉన్నారు? సార్ యాక్చువల్గా నేను మెడిటేషన్ చేస్తాను, కానీ 1 hour మెడిటేషన్ ఎప్పుడు చేయలేదు సార్.
ఇదే అదేలేండి. ఫస్ట్ టైం 1 అవర్ మెడిటేషన్ చేయడము. నాకు అంటే బ్రెయిన్ దగ్గర కొంచెం డిఫరెంట్‌గా అంటే చక్రాస్ గురించి అప్పుడప్పుడు వినేది కొంచెం. ఎక్కువ ఆ, పర్టిక్యులర్ మీరు చక్రాస్ అన్ని చెప్తే నాకు అంటే హెడ్ దగ్గర ఏదో ఫీలింగ్ అంటే వైబ్రేషన్‌లా కొంచెం అనిపియడము. అంటే మనం ఒక చక్రాన్ని ఇమాజిన్ చేసినప్పుడు అది ఇట్లా టర్న్ అవుతున్నట్టు అనిపించిద్దాము. అంటే అది కొంత ప్రాక్టీస్ మీద గాని రాదు. టర్న్ అంటే రైట్ క్లాక్ వైజ్ గా టర్న్ అవుతున్నట్టు ఒక ఫీల్ వస్తా ఉంది. చక్రం ఓకే. దగ్గర మళ్ళీ మీరు ఎనర్జీని ఫాల్ చేసినప్పుడు. ఓకే. మీరు భూమి మీద అంటే మనము భూమాత మనకు లాస్ట్ చక్రంకెళ్ళి మన కాళ్ళు భూమి మీద పెట్టినప్పుడు అని ఉమ్, చెప్తున్నప్పుడు అంటే కొంచెం వింటున్నప్పుడు కొంచెం వింటున్నాను ఆటోమేటిక్‌గా కొంచెం ఎరుక లేకుండా వెళ్ళిపోతూ వచ్చింది. మళ్ళీ ఓకే. కొంచెం ఎరుక వచ్చి కొంచెం వింటూ అలా వచ్చింది. అప్పుడు భూమి మీద కాళ్ళు పెట్టుకొని మనం నడుస్తున్నాం ఆకర్షణ అని కొంచెం అనిపించిందనమాట. ఈ 2 ఓకే. నాకు కలిగాయి. ఓకే. థాంక్ యూ. కరెక్టేనమ్మా. అంటే ఎనర్జీ ఫ్లో అవుతున్న ఫీల్. ఎనర్జీ మనం తీసుకోవటం. ఇక్కడ పిరమిడ్ మాస్టర్లు అందరూ చేయాల్సిన పని అదే. భూమి మీదకి వచ్చిన ఎనర్జీని తీసుకోవటం, ఈ శరీరానికి వాడుకోవటం, స్థూల సూక్ష్మ శరీరాలు, అనుభవ ఆనంద శరీరాల్లో వాడుకోవటం. దాన్ని మనం వాడుకున్న తర్వాత మిగులుతుంది కదా, ఎంతో ఎక్కువ తీసుకుంటున్నాం. అది పాదాల ద్వారా భూమాతకు అందించడం. ఇది అసలు కాన్సెప్ట్ అది. ఏది టు అప్లిఫ్ట్ ద ప్లానెట్ ఎర్త్. ప్లానెట్ ఎర్త్‌ని అప్లిఫ్ట్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ అది. ఓకే. మీరు చెప్తూ వచ్చారు కదా సార్. అంటే మనకు ఒక్కొక్క పార్ట్ దగ్గర మీకు అదే అంటే బ్యాక్ బోన్ దగ్గర కానియండి, ఇట్లా హ్యాండ్స్ దగ్గర ఇలా అన్నప్పుడు ఒక్కోసారి హ్యాండ్స్ దగ్గర ఇట్లా తిమ్మిరైనట్టు అనిపించింది. బ్యాక్ బోన్ పెయిన్ వచ్చినట్టు. ఆ 2 యాక్చువల్‌గా నాకు మాత్రం చాలా బాగా అనిపించింది సార్. ఫస్ట్ టైం అంటే నాకు ఎనర్జీ యోగా ఫ్లో చేసిన అయినప్పుడు యాహ్! ఆ సిస్టమ్స్ వస్తాయి కొన్ని. కొంతమందికి కరెంట్ షాక్ వచ్చినట్టు ఇట్లా ఏదో జరుగుతా ఉంటుంది. కొంతమంది సౌండ్స్ వినపడతా ఉంటాయి. కొంతమందికి ఓకే. ఇట్లా వేడి ఆవిర్లు పోతున్నట్టు. ఇట్లా ఏదో ఒకటి సిమ్టమ్ వచ్చేసింది. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఎవరైనా మీ అనుభవాలు? బాగా చాలా ఫుల్ ఎనర్జీస్ ఉన్నాయి సార్. ప్లైడియన్స్ తో పనమ్మా. ఇప్పుడు నేను చెప్పిందంతా ప్లైడియన్స్ ఆహ్వానించే వాళ్ళు వచ్చారంటే ఇంకా ఫుల్ ఎనర్జీసే. ఫుల్ గా ఉంటాయి. అసలు మనకి చెప్పలేము. ఒక్కోసారి అదే సార్. చెప్తా వాయిస్ కూడా రాదు, ఆగిపోతుంది. చెప్తా ఉన్నా కానీ ఏదో బలవంతాన్ని చెప్పాల్సి వస్తుంది. ప్లైడియన్స్ అంతా చాలా బాగా పవర్ఫుల్ గా ఉన్నారు. చెప్పారు. పిలవంగంలో వచ్చేస్తారు అంతే. మనం ఇప్పుడు మన జూమ్ లో వాళ్ళే ఉన్నారు. వాళ్ళ సబ్జెక్ట్ ఇది ఇప్పుడు నేను చెప్పిందంత. ప్లైడియన్స్ నక్షత్రలోక వాసులు. నేను కూడా Thank you, ప్లైడియన్స్ thank you. నక్షత్రానికి సంబంధించిన వాడిని. నన్ను ఆ, అక్కడ తీసుకెళ్లి వాళ్ళంతా తిప్పుకొచ్చారు. వాళ్ళ ఊరంతా వాళ్ళ నక్షత్రం మొత్తం తిప్పుకొచ్చారు నన్ను. తిప్పుకొచ్చి ఆడ ఆ, కూర్చోబెట్టారు. ఎప్పుడన్నా వాళ్ళతో లింక్ అయి చేస్తే అంత స్పీడ్ ఉంటది, అంత ఎనర్జీ ఉంటది. తట్టుకోలేరు కొంతమంది ఆ ఎనర్జీని, అంత ఇదిగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. చాలా ఓకే మేడం. ఎనర్జీస్ తీసుకున్నాం. ఉదయ్ ఇంకా శంకర్ గారు, ఇంకెవరైనా? ఇక్కడ ఉదయ్ శంకర్ గారు అని మా తెనాలి ఆయన ఒక ఆయన యాడ్ అయ్యారు. యాహ్! ఆయన ఎట్లా ఉన్నాయి? ఓకే. మేబీ ఇంకా మెడిటేషన్ లో ఉండొచ్చు సార్. కొందరు అంటే అలానే ఉండి కూడా యాహ్! అది సార్ కూడా వచ్చారు. ఉంటుంది. శంకర్ గారు, వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్ సార్? బాగుందా? ఆయన బాగా చేస్తారండి, ధ్యానం బాగా చేస్తారు. ఓకే. అది ఫస్ట్ టైము ఎట్లా ఉంది సార్? ఫస్ట్ టైము జూమ్ లో చేయటం. జూమ్ లో సరే, మామూలు విడిగా చేస్తారు కదా, విడిగా బాగానే చేస్తారు. ఆ, ఎనర్జీ లింక్ అయ్యారా? నేనే లింక్ అయినట్టు ఫీల్ ఏం లేదు. ఓకే ఓకే. ఆ, ఇంకా అమ్మా, ఇంకెవరన్నా ఉన్నారు? ఇంకా మాస్టర్ ఇంకా ఎవరైనా మీ అనుభవాలను? మీరు పైమా నుంచి వచ్చారా? పైమా. అవును సార్. ఎందుకంటే ఫస్ట్ పత్రిజీ గారి బ్యాచ్ 1940కి ముందు, 50కి ముందు వాళ్ళు. ఆ తర్వాత 50 నుంచి 90 ఒక బ్యాచ్, 90 నుంచి 2010 ఒక బ్యాచ్, ఆ 2010 బ్యాచ్ పైమా బ్యాచ్. అవును. 1990 నుంచి 2010 పైమా బ్యాచ్. 2010 నుంచి పుట్టిన వాళ్ళు ఇప్పుడు అసలు సూపర్ కిడ్స్. ఇక వాళ్ళని పట్టుకోవటానికి లేదు.
వాళ్ళు చేస్తే ధ్యానం అసలు ఎవరిన వాళ్ళ మనం వల్ల కాదు. అంటే ఒకళ్ళకంటే ఒకళ్ళు మిగిలి చేసేస్తున్నారు. అంటే ఎనర్జీ సిస్టమ్ అలా ఉంది. ఎనర్జీ ఫుల్ ఎనర్జీస్ మన మీదకి డిప్లాయిడ్ చేస్తున్నారు. అది. అవును సార్. ఓకే. ఇప్పుడున్న కిడ్స్ వాళ్ళే మనకు చెప్తున్నారు. అంటే మనం వాళ్ళు వాళ్ళని చెప్తున్నారు. పిల్లలు వాళ్ళు కాకుండా మనం మాస్టర్స్ గా అనుకుంటే చాలా బాగా వాళ్ళు చెప్పే గైడ్ లైన్స్ చిన్నగానే చాలా ఉంటాయి. బాగా గైడ్ కరెక్టే కదా అనిపిస్తుంది. కరెక్ట్ గా ఆలోచిస్తే అవి. చాలా వాళ్ళని బాగా గైడ్ పిల్లలు చిన్నవాళ్ళు అని అనుకోకుండా వాళ్ళు చెప్పే ప్రతి మాటని మనం అవును. కనుక ఆలోచిస్తే అవును కరెక్టే కదా, నిజమే కదా అన్న బ్రహ్మాండంగా గైడ్ ఆలోచన వస్తుంది. అవును. బాగా గైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక 10 ఇయర్స్, 10, 12 ఇయర్స్ సైజులో ఉన్నవాళ్ళు మన బ్రహ్మాండంగా అసలు అంటే వాళ్ళు కొంచెం ఈ ఆధ్యాత్మిక లైన్‌లో ఉన్న వాళ్ళని పట్టుకుంటే, వాళ్ళు చెప్పేది వింటే మనం చాలం. వాళ్ళ ఎనర్జీస్ గాని, వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్స్ గాని చెప్తుంటే మనం అందుకోలేము. అరే! ఈళ్ళు ఎట్లొచ్చారు ఇంత తక్కువ ఏజ్‌లో అనిపిస్తా ఉంటుంది. అట్లానే ఫైమా వాళ్ళు దానికంటే ముందు ఫైమా బ్యాచ్. వాళ్ళు అంతే. వాళ్ళు చాలా సూపర్‌గా చేశారు వర్క్. ఆ తర్వాత అంతకుముందు బ్యాచ్. అది చాలా మొద్దు వర్క్ చేయాల్సొచ్చింది అక్కడ. అంటే ఎనర్జీస్ లేవు. ఇటుక పేర్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు పైన నగిషీలు చెక్కేదంతా మీరు. ఫైమా బ్యాచ్ నగిషీలు చెక్కుతుంది. ఈ యాక్చువల్లీ లోపల ఇప్పుడు ఇందు మేడం వచ్చేసి అంటే పైమాలో పిల్లల్ని ఎంకరేజ్ చేయడం. ఇప్పుడు మేముంటే మా పిల్లల్ని ఎంకరేజ్ చేయడము. అంటే అదే కొందరు అవును. ఏంటంటే మన పిల్లలు మనం చెప్పిన దానికన్నా పక్కన అంటే ఆ మాట కూడా మనం అనొద్దు. కానీ అలా చెప్తే తొందరగా క్యాచ్ చేస్తారు కదా. అలా ఎంకరేజ్ అవునవును. చేస్తూ ప్రతిరోజు ఇప్పుడు 9 to 10 ఉంటుంది సార్. ఇది హ్మ్. పైమా సెక్షన్. దాంట్లో జూమ్ హ్మ్. సెక్షన్ లో ప్రతి పిల్లల్ని అంటే ముందు పిల్లల్ని ఇన్వైట్ చేయాలంటే ఒక్కొక్కసారి పిల్లలు రారు కాబట్టి పేరెంట్స్ ఇన్వైట్ చేసి పేరెంట్స్ తో మెల్లమెల్లగా పిల్లలు వస్తున్నారు. మీరు అదే. చూసే ఇంతకుముందు స్టోరీ చెప్తున్నారు బాబా అంటే వాళ్ళతో పిల్లలు చెప్పడము, అదే. పొడుపు కథలు చేయడము, వాళ్ళ ఓకే. శ్లోకాలు చెప్పడము అలా జరుగుతుందన్నమాట. ఓకే. బాగుంది. సిస్టమ్ బాగుంది. యాహ్! ఈ 11 రోజులేనమ్మా ఇది? ఈ 11 రోజులు అవును ఈ సార్. కార్యక్రమం. ప్రతి నెల 11 రోజులు అంటే ఒక మంత్ స్టార్ట్ అయినాక ఒక డే ఫిక్స్ చేస్తారు మేడము. అప్పటి ఓకే. నుండి కంటిన్యూగా 11 రోజులు. ఇవాళ 6వ రోజు. ఇంకా 5 రోజులు నడుస్తది. కరెక్ట్‌గా సెంటర్‌లో ఉన్నాను నేను. ఇన్ ద మిడిల్. యాహ్! ఎగ్జాక్ట్‌లీ సార్. జస్ట్ ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు అటు గాదు, ఇటు ముందు గాదు. మధ్యలో ఉన్నాను. మా ఏజ్ గ్రూప్ కూడా అదే గదా! మిడిల్ వాళ్ళం. పత్రిజీ గారిది ముందు బ్యాచ్, మాది మిడిల్ బ్యాచ్. తర్వాత ఇప్పుడు ఫైమా వాళ్ళది లాస్ట్ బ్యాచ్. మిడిల్‌లోనే వచ్చింది వాళ్ళ నాకు కరెక్ట్‌గా. ఓకే. చాలా బాగా వచ్చింది. ఓకే. మీరు కూడా మళ్ళీ అంటే అహింసాయుత భూమాత గురించి కూడా చాలా బాగా కంటిన్యూ అవుతున్న దాంట్లో చాలా బాగా చెప్పేశారు సార్. చక్రాస్ గురించి అన్ని యాక్టివేషన్ అవ్వడం అదంతా. అది మనం డెవలప్ అయిన కొద్దీ మన ఆత్మ ఎదుగుదల కొద్దీ భూమాత ఆత్మ ఎదుగుద్దండి. మన సామూహిక ఆత్మ అంటే ఏంటంటే ఇవన్నీ కలిసి సామూహికం. సామూహిక ఆత్మే భూమాత ఆత్మ అంతే. అంటే మనం ఎవరికి వాళ్ళు డెవలప్ అయితే చాలు భూమాత డెవలప్ అయింది. ఎవరు మార్చాల్సిన పని లేదు. ఎవరికి వాళ్ళు అయితే చాలు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి రైట్. అది. ఎవరికి వాళ్ళు అయితే చాలు. ఎవరో ఒకళ్ళని నిలిచి మార్చాల్సిన పని లేదు. ఎవరికి వాళ్ళు రెడీగా అయిపోతే మానవత్వపు లక్షణాలను గనక ప్రజ్వలింపజేస్తే ఎవరికాళ్ళు మిగతాదంతా బ్రహ్మాండంగా అయిపోతుంది. అసలు భూమి మొత్తం ఒక్క జంప్ వేసిద్ది అవతలకి 5th డైమెన్షన్స్. ఒకే జంప్ ఇంకా కుంటుకుంటూ వెళ్ళే పనే లేదు. అది రావాలి. ఇప్పుడు కథ ఏంటంటే ఆ ఫోర్స్ యాంటీ ఫోర్స్ లాగుతున్నాయి వెనక్కి. అది కూడా తగ్గితే గాని దానికోసం చాలా మంది వర్క్ చేస్తున్నారు. యాంటీ ఫోర్స్ మీద ఫోకస్ పెట్టి చాలా మంది వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరినీ బయటికి లాగాలి మెల్లిమెల్లిగా. మీలాంటి వాళ్ళు ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. ఫైమా చేతుల్లో ఉంది. తప్పకుండా ఓకే. సార్. ఓకే. తప్పకుండా. ఓకే. ఇంకా మాస్టర్స్ ఎవరైనా చెప్తారా? ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు. నమస్తే సార్. హ్యాండ్ రైజ్ చేసి క్లాప్ కట్టారు. యాహ్! నమస్తే మేడం. సార్. నమస్తే అండి. కుమారి. కుమారి విజయవాడ సార్. చెప్పండి మేడం. మీరు ఒక గురువుగా, ఒక ధ్యాన మాస్టర్‌గా అనిపిస్తున్నారు నాకు. మీరు ఫ్యూచర్‌లో గురువే అయింటారని నాకు అనుకుంటున్నాను. మీ చెప్పే క్లాస్ వింటూ ఉంటే. చాలా చాలా అద్భుతంగా నాకు తెలియనివి ఎన్నో మీ ద్వారా నేర్చుకున్నాను. నేను అవునా మేడం. థాంక్ యూ. 10:30కి వచ్చాను సార్. ముందు రాలేదు. కానీ మంచి అనుభవాలు చెప్తున్నారు. అమ్మవారి గురించి మీ ఆ! మీరనుకోని బలి ఇస్తున్నారు. మేమేం కోరలేదు.
అవునండి. చాలా ఇప్పుడు ఆ మీతో నేను ఎట్లా విషయము మాట్లాడానో అట్లా మాట్లాడానండి. ఇప్పుడు నేను మీతో ఎట్లా మాట్లాడానో అలా మాట్లాడాను ఆమెతోటి. ఆమె చిన్న అమ్మాయి. చాలా ఎనర్జీ ఉంది 11 సార్ ఏళ్ల మీ వయస్సు. దగ్గర. చాలా మీ లావణ్యంగా ద్వారా ఉంది. బ్రహ్మాండంగా ఉంది. అందంగా ఉంది. అమ్మా ఏంటి నిన్ను చూస్తే ఎట్లా ఉన్నావు? నువ్వు ఆ బలి ఏంటి అని అడిగితే నాకేం పని అంది. ఒకటే మాట నాకేం పని. ఒకటే నాకేం మాట పని. అంది. ఇదేంది నీకేం పని? నీకోసమే కదా ఇస్తుందని అంటే, లేదు ఆ! లేదు మేమెప్పుడు అడగం. మేమెప్పుడు అడగమని చెప్పేసింది. అసలు నాకు అవును. డౌట్ వచ్చింది. ఇదేంది ఇటు చెబుతుంది? నేనే అన్నా మనం శాకాహార ర్యాలీలని చేస్తాం కదా! ఆ! అందుకనే అది వస్తుందేమో అనుకున్నాను. అవును. తర్వాత ఇదే విషయం జ్ఞానాంధ్రప్రదేశ్ బుక్‌లో ఒక అమెరికన్ ఆయన ఇండియన్ ఫిలాసఫీలో శిష్యుడిగా చేరి, ఆయన ఎక్స్‌పీరియన్స్ రాస్తే మన జ్ఞానాంధ్రప్రదేశ్ బుక్‌లో సేమ్ నాకు ఏ ఎక్స్‌పీరియన్స్ వస్తే అదే వస్తే అప్పుడు నేను క్లారిఫై అయ్యాను దాని గురించి. తర్వాత 3 మంత్స్‌కి ఇప్పుడన్నారు వచ్చిందండి. ఎవరంతకు వాళ్ళే మాస్టర్‌లు గావాలి. ఎవరంతా వాళ్ళే మారాలి. అవును. ఈ సబ్జెక్ట్ అవునండి. గూడా చాలా అద్భుతంగా చెప్తున్నారు సార్. థాంక్ యూ మీలో మేడం. మీ ద్వారా మాకు ఎనర్జీ గూడా చాలా పాకింది. ఇది నా కానీ ఎనర్జీ కాదండి. ప్లైడియన్స్ ఎనర్జీ అది. నక్షత్రలోకవాసుల ఎనర్జీ. వాళ్ళని ఇన్వైట్ చేశాను ఇవాళ. అంతే. వాళ్ళ ఆహా! ఎనర్జీ అంటే నేను నా పూర్వపు నక్షత్రం ప్లైడియస్ అండి. ప్లైడియస్ నక్షత్రం నాది. ఓకే. నాకు అన్ని క్లియర్‌గా చెప్పేసారది. క్లియర్‌గా చెప్పేసారు. నన్ను తీసుకెళ్లారు. నాకెవరో ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఒకటి ఇన్సర్ట్ చేశారు లోపలికి. ఆ! ట్రయాంగిల్ కాపర్‌ది. ట్రయాంగిల్ లాగా తయారు చేసి ఇట్లా అవునవును. దాన్ని ఈ కాపర్. ప్లేస్‌లో లోపలికి నెట్టేశారు. హ్మ్. అది ఎవరో మరి తెలీదు. నెట్టేసారు. మరి ఎందుకు మాస్ నెట్టారో అంతా తెలీదు. మాస్టర్‌లే సార్ ఎవరుంటారు. అదే. అంతా మాస్టర్సే మనకు తెలియక ఏదో అంటారు కూడా అనుకుంటాను. చెవు ఘనంగా వినపడుతుంది. సువాసనతో వస్తాయి. అగరబత్తి అవునవును. ద్వారా వస్తాయి. ఇవన్నీ వింటున్నాం గదా సార్. మనం అబ్జర్వ్ చేస్తా ఉంటే అదేంటనేది తెలిసిపోయిద్దండి కాస్త. అవును కొంచెం సార్. అట్లా అవును సార్. ధ్యానంలోనే అట్లా అబ్జర్వ్ చేస్తుంటే అదేంటో తెలిసిపోతుంది. ఆ! ఓకే సార్. ధన్యవాదాలు. మంచిగా చెప్పారు క్లాస్. విజయవాడ మేడం మీది? అవును సార్. నేను విజయవాడలో ఉంటా. విజయవాడలో నేను చాలా క్లాసులకొచ్చానండి మరి. మీరు ఎడం తగిలారేమో మరి. మాకు చాలా, నాకు చాలా ఇక్కడ పిరమిడ్‌లు. ఆటో నగర్‌లో ఉంటా సార్. నాకు కొత్తగా ఇక్కడ ఎవరు లేరు ఎక్కువ పరిచయం వాళ్ళు. అవునా? అవునా? ఓకే. ఆటో నగర్‌లో మురళీనగర్ మాది. ఆటోనగర్ దాటిన తర్వాత కానూరు అని ఉంది కదా! కానూరు అది. కానూరు దగ్గర మాకు. అక్కడ 3 పిరమిడ్‌లున్నాయి తల మీద. అంటే బిల్డింగ్ పైన హ్మ్. 3, 4 పిరమిడ్‌లు. 4 పిరమిడ్‌లు వరుసనే ఉంటాయి. అంటే ఆ 4 పిరమిడ్‌లో 2 సార్లు వచ్చాను క్లాస్ చెప్పడానికి. మేమిక్కడికొచ్చి ఒక 8 ఏండ్లు, 9 ఏండ్లు అయింది సార్ ఇక్కడ. ఆ! ఓకే. ఆటో నగర్‌కొచ్చి. అదేలే. అంతే కొత్త సార్ నాకిక్కడ. మాది అదేలెండి. కర్నూలు సత్యదర్శిని గ్రూప్‌లో ఉంటాం సార్ మేము. ఓకే. థాంక్ ఈ యూ సార్. జూమ్ సెషన్‌లో వచ్చిన తర్వాత ఎక్కడెక్కడో కలుస్తున్నాంలెండి. అవును సార్. అది ఈ మాత్రం పైన నిజం. వాళ్ళు చేస్తున్న పని ఇదే ఇప్పుడు. ఎక్కువ కనెక్టివిటీ చేస్తున్నారు. చాలా ఆ! బ్రహ్మాండమైన కనెక్టివిటీ ఇస్తున్నారు. ఇందు మేడం గూడా కర్నూలే. మాకు తెలిసిన అమ్మాయే. ఆ! అదే. తెలిసిన మేడమే. ఇందు మేడం. ఇందు మేడం యాహ్! వచ్చిందా? వచ్చింది. మ్యామ్ ఓ ఓకే అమ్మా. వచ్చారా? థ్యాంక్ యూ సో మచ్. మంచి థాంక్ యూ ధ్యానంలో మేడం. ఉంది మేడం కదా! ఎస్ అమ్మా. థాంక్ యూ తల్లి. తల్లి. మంచి సేవ చేస్తున్నావు. థాంక్ యూ అమ్మా. ధ్యానంలో కూర్చున్నారండి? ధ్యానంలో ఇన్వాల్వ్ అయ్యారా అవునవును. బాగా? అవునవును. డీప్‌లో ఉంది. ఓకే. థాంక్ యూ ఎస్. సార్. థాంక్ యూ మేడం. మీరు ఎనర్జీని మొత్తం మీరే మా అందరి తరఫున మీరే ఇచ్చినట్టున్నారు భూమాతకి. అరెరే! In spite of all these Zoom people, you have given. ఎస్. ఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం. ఓకే. థ్యాంక్ యూ సార్. చేసేయండి. థ్యాంక్ యూ అందరికీ మాస్టర్. అందరికీ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి మాస్టర్‌కి ధన్యవాదాలు. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ శ్రీశక్తి పిరమిడ్ సార్. ఇంకా ఎవరైనా శ్రీశక్తి పిరమిడ్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అప్డేట్స్ అన్ని మీకొస్తాయి. థ్యాంక్ యూ సార్. శుభరాత్రి. థాంక్ యూ మేడం. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ నైట్. యూ.